ఈ రోజున అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ఒక నమ్మకం కలిగించాం. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాం. ఒక ఐడియాలజీతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రాన్ని ప్రగతి బంధాల్లో నడిపి అభివృద్ధి కేంద్రంగా మార్చడం కోసం, దేశంలోనే ఒక ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దాన్ని తట్టుకోలేక గోలగోల పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనుకో. అందువల్ల మేము చెబుతున్నాం, ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ నా వరకు నేను ఈ రోజున 70 కోట్ల రూపాయలతో పనులు చేస్తా ఉన్నాం. ఒక రూరల్ నియోజకవర్గంలో R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, NMRE కానీ ఏదైతే 70 కోట్లతో పనులు నడుస్తున్నాయి. ఈ రోజున అభివృద్ధి అంటే అది. రోడ్లు వేస్తున్నాం, కాలువలు చేస్తున్నాం, బ్రిడ్జిలు కడుతున్నాం, చేసి చూపిస్తున్నాం. అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నాం. గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని పనిచేస్తూ ఉన్నాం. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బాకీలని మనం తీరుస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వంలో బాకీలు, వాళ్ళ బాకీలు కూడా మనం తీర్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు నువ్వు 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు నువ్వు బాకీలు పెట్టెళ్ళావు? నీకు కావాల్సిన మనుషులకు మాత్రం బిల్లులు పే చేసుకున్నావు. ఈ రోజున మేము చెబుతున్నాం, నువ్వు మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిమీరారు. కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలించి తిరిగే రాక్షస పాలన కోసం వద్దామంటే సాగేది కాదు. ప్రజలు నీ చరిత్ర తెలుసుకున్నారు. సొంత బాబాయిని చంపించినప్పుడే నీ నైజం బయటపడింది. ఏ విధంగానైతే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి డ్రామా ఆడావు, అవన్నీ బయటకు వచ్చాయి. తిరుపతిని కూడా భ్రష్టు పట్టించావు. తిరుపతి ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల భూములు కొల్లగొట్టారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు హర్షించరు. నీ విధానాలు హర్షించే విధానం లేదు. సోషల్ మీడియాని, ఏఐని వాడుకొని తప్పుడు ప్రచారం చేయడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నావు. నిన్ను ఖండించాల్సిన అవసరం ఉంది. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగల శక్తి తెలుగుదేశానికి ఉంది. మేము ఒకటే ప్రజలకు హామీ ఇస్తున్నాం, మంచి సుపరిపాలన అందిస్తున్నాం. మరో 20 సంవత్సరాల పాటు తక్కువ లేకుండా పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం.